ఇప్పుడు ఆ వీడియోలు చూద్దాం. నువ్వు సెకండ్ చదివిన ఒకవేళ కన్యత లక్షణాలు కనబడకపోతే రాళ్లతో కొట్టి చంపవాలి, ఇది యెహోవా ఆజ్ఞ, ఇంత కఠినుడా దయగలవాడా అని నువ్వు విమర్శించినవురా బట్టెబాజ్. మరి అదే అదే వాడికి కూడా వర్తిస్తుంది కదా. వాడు నీ లెక్క అబద్ధాలు ఆడితే నువ్వు నీ లెక్క కట్నాలకు ఆశపడి వాడు కన్య అయినా కానీ కన్య కాదని అబద్ధాలు ఆడితే వాడికి కూడా అదే శిక్ష కదరా. ఆ తప్పు చేయాలనుకుంటే కన్యత లక్షణాలు పోగొట్టుకోవాలని ఏ స్త్రీ అయినా ఆశపడితే తనకు తెలియాలి ఇది ఏమని, రాళ్లతో కొట్టి చంపేస్తారు నన్ను అని. అందుకే భయంతో అది ఉంటుంది. నీలాంటి గొట్టంగాడికి ఎట్లాంటి పెళ్ళం వచ్చినా ఏం కాదు, అది ఎవరితో తిరిగినా, ఏ బజార్దైనా, ఏమంటారా ఏ వేష్య అయినా నీకు ఓకే, నువ్వు అట్లాంటి వాడివే కాబట్టి. ఈ బిత్తిరి సత్తిగాడు ఆవేశంలో ఒక విషయం మర్చిపోయాడు. వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపకూడదని యేసయ్య కూడా చెప్పాడు.